హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసంలో ఏం జరుగుతుందంటే రణ్వీర్ అంజలిని కోర్టుకు తీసుకుని వెళ్తాడు. అక్కడ కోర్టులో లాయర్ ముందు అంజలి రణ్వీర్ తనకు కన్న తండ్రి అని చెప్తుంది. తను ఎంతో సంతోషంగా ఉన్నానని, పెంచుకున్న అమ్మా నాన్న గురించి కూడా ఒక కహానీలా చెప్తుంది అంతా. దానికి కోర్టులో జడ్జి నమ్మేస్తారు, అంజలి చెప్పిందంతా నిజమే అని చెప్పి. కానీ తీరా చూస్తే కోర్టులోని జడ్జి మటుకు రణ్వీర్కి విరుద్ధంగా తీర్పిస్తారు. అంజలికి, అదే దుర్గకి 18 ఏళ్ళు నిండే వరకు నువ్వు కేర్ టేకర్ మాత్రమే, నువ్వు ఆస్తులేమీ అమ్ముకోవడానికి పనికిరాదు అని చెప్పి కోర్టులో తీర్పిస్తారు. దానికి కోపంగా రణ్వీర్ అతనికి ఒక పెద్ద దండం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంజలికి ఇవేమీ అర్థం కాదు, రణ్వీర్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి. తీరా కారులో అందరూ కలిపి బయలుదేరి వెళ్తారు. రణ్వీర్, లాయర్, అంజలి కూడా. అంజలి చాలా సంతోషపడుతుంది కోల్కత్తా ఊరిని చూస్తూ. కానీ రణ్వీర్ మటుకు చాలా సీరియస్గా ఉంటాడు. అంజలి మాటలకి విసిగెత్తిన రణ్వీర్ అంజలిని చంపేద్దామని చెప్పి లాయర్తో అంటాడు. లాయర్ వద్దని ఎంతవారిచ్చినా లేదు, చంపేయాలని చెప్పి అంటాడు. ఇక్కడ చూస్తే అమరేంద్ర, రాథోడ్ ఇద్దరూ కలిపి కోల్కత్తా చేరుకొని రణ్వీర్ ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరు కలిపి రణ్వీర్ ఉన్నాడా లేదా అని చూడడానికి తలుపులు బద్దలు కట్టుకుని లోపలికి వెళ్తారు. అక్కడ పని వాళ్ళు నడితే కోర్టుకు వెళ్ళాడని తెలుస్తుంది రణ్వీర్. అప్పుడు వాళ్ళు రణ్వీర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు వాళ్ళకి బాగి ఫోన్ చేసి చెప్తుంది. ఇక్కడ ఆ ఫోటోలో చైన్ చూసి రణ్వీరే అంజలి కన్న తండ్రి అని బాగి తెలుసుకుంటుంది. అదే విషయాన్ని అమరేంద్రకి చెప్తుంది. అక్కడ మీరేం మాట్లాడొద్దు, అంజలి చెప్పింది నిజమే, రణ్వీరే తన కన్న తండ్రి అని చెప్పి. అమరేంద్ర ఒక్కసారిగా షాక్ గురవుతాడు, ఏం జరిగిందో తెలియక. అందుకే బాగి చెప్తుంది, మీరు ఏమీ అనవద్దు, ఇంటికి అంజలిని తీసుకొని జాగ్రత్తగా రండి, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా అని చెప్పి వారేస్తుంది బాగి అమరేంద్ర షాక్లో ఉండిపోయి అంజలి వచ్చే వరకు అలాగే ఉండిపోతాడు. అంజలిని చూసిన తర్వాత కుదుటపడి రణ్వీర్ని దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటాడు. కానీ చేసేదేమీ లేక అడగడు. ఇక్కడ కుటుంబ సభ్యులందరికీ తెలుసు అంజలి సేఫ్గా ఉందని. అందరూ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు.